అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు అక్కడ కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్లో చిక్కుకున్నారు. అక్కడ ఓ ఇన్స్టిట్యూట్లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్పేట్ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. అయితే మంటలు మరింత పెరగకుండా కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది. అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు అక్కడ కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్లో చిక్కుకున్నారు. అక్కడ ఓ ఇన్స్టిట్యూట్లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్పేట్ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. అయితే మంటలు మరింత పెరగకుండా కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది. అమీర్పేట్ మైత్రివనంలో అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు అక్కడ కొందరు విద్యార్థులు నీలగిరి బ్లాక్లో చిక్కుకున్నారు. అక్కడ ఓ ఇన్స్టిట్యూట్లో వారు ఉన్నారు. వారిని సురక్షితంగా రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు దట్టమైన పొగలు అలుముకున్నాయి. అమీర్పేట్ అంటేనే ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా రకరకాల కోచింగ్ సెంటర్లకు అది ఫేమస్. అక్కడ లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అలాంటి చోట ఈ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతోంది. అయితే మంటలు మరింత వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేస్తున్నారు. పొగ వల్ల విద్యార్థులకు అసౌకర్యం కలుగుతోంది. ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులను త్వరగా రక్షించడం కష్టమవుతోంది.